రీసెంట్ గా శివరాత్రి రోజు నేను మా ఫ్రెండ్స్ అండ్ మా అన్న వాళ్ళు కలిసి పండ్రంగం అనే ఊరికైతే బయలుదేరేసాము. మా ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి దగ్గర 40 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. బోర్ కొట్టకుండా ఫ్రెండ్స్ తో డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. శివరాత్రి రోజే మేమంతా ఆ ఊరికి వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉంది. అది మీకు తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మేము ఆ ఊరికి వెళ్లే దారిలో వెహికల్స్ అనేటివి కొంత దూరం వరకే మాకు కనిపించాయి. ఎందుకంటే నెక్స్ట్ వెళ్లే రూట్ లో వెహికల్స్ అంతగా కనిపించవు. ఇంకా ఈ గుంటల మెట్లు ఉండే రోడ్ లో అయితే ఊగుతూ ఎలాగో అలాగా బయటకు వచ్చేసాము. తీరా చూస్తే ఆ ఊరికి వెళ్ళడానికి రోడ్ అనేది నాకు కనిపించలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ ని ఎలా వెళ్ళాలరా అని అడిగితే ఇక్కడ కనిపిస్తున్న ఉప్పుకాయల నుంచే డ్రైవ్ చేసుకుంటూ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలని చెప్పారు. నాకు పిచ్చ లేచిపోయింది. ఎందుకంటే వెళ్లేదారిలో ఒక స్ట్రీట్ లైట్ ఉండదు, ఎటువంటి సేఫ్టీ ఉండదు. ఇంక ఎలా వెళ్తామని మనసులో అయితే తెగ ఆలోచించేస్తున్నాను. అయినా ఫ్రెండ్స్ తో జర్నీలు అంటే ఇలాంటి సాహసాలు తప్పవు కదా. సమ్మర్ కాబట్టి సరిపోయింది. అదే వర్షాకాలంలో ఈ ఊరు వాళ్ళు ఈ ఉప్పుకాయ దాటుకొని ఎలా వెళ్తారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా కాసేపటికే పూర్తిగా చీకటి అయిపోయింది. మేము మా బైక్స్ తప్ప వెళ్లేదారిలో ఎవ్వరూ లేరు. వెళ్లేదారి అంతా మధ్యలో బురద. ఇంకా ఆగి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా వెళ్తూ ఉంటే మాకైతే కొంతమంది మధ్యలో కనిపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే వాళ్ళైతే సిట్టింగ్ వేస్తూ మంచిగా చిల్ అవుతున్నారు. ఫైనల్ గా 2 అవర్స్ తర్వాత మనం అనుకున్న డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటో చెప్పేస్తున్నా. ఈ ఊరిలో పురాతనమైన శివుడి గుడి ఉందంట. సో ఆ ఊర్లో ఉన్న శివుడిని దర్శించుకోవడానికి జనాలు ఎక్కడెక్కడి నుంచో మాలాగే వస్తుంటారంట. ఇంకా నేను మా అన్న వాళ్ళంతా ఎప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాము. సర్ప్రైజ్ ఏంటంటే నా ఫ్రెండ్ కూడా నాకు తెలియకుండా అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇంకా కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వచ్చేసాము. దర్శనం కోసం క్యూలో వెళ్తుంటే మన సబ్స్క్రైబర్స్ కనిపించి మనల్ని అయితే మంచిగా పలకరించి మనతో ఫోటో తీసుకున్నారు. అక్కడ కనిపిస్తున్న దీపాలని చూసుకుంటూ మందిరం లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో చూసే మీ అందరి కోసం చాలా రిస్క్ చేసి మరి అక్కడ పోలీసులు ఉన్నా కూడా శివుడిని మీ అందరి కోసం చూపించడానికి వీడియో తీశాను. మీలో ఎంతమందికి శివుడు అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. దర్శనం అయిపోయాక నేను మా అన్న వాళ్ళందరూ గుడి బయట వెళ్లి కాసేపు కూర్చున్నాము. వీళ్ళెవరికి తెలియకుండా నా బ్యాగ్ లో కాళాస్త్రి పాలకోవా తినడానికి తీసుకొచ్చాను. ఈ పక్క పళ్ళన్ని పుచ్చిపోయాడు వాళ్ళిద్దరికి. ఇంకా అందరం సరదాగా నవ్వుకుంటూ కొంచెం తినేసి పాపం మా శ్రావణాన్ని ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అనుకుంటున్నారా? గుడి బయటికి రాగానే మా అందరు చెప్పులు ఉన్నాయి, కానీ మా శ్రావణాన్న చెప్పులు మాత్రం ఎవరో కొట్టేశారు. ఇంకా దరిద్రం పోయిందిలే అని ఆకలికి తినడానికి ఏమైనా షాప్స్ ఉంటాయా అని వెతికితే ఫ్రైడ్ రైస్ షాప్ అయితే కనిపించింది. సరే 4 చికెన్ ఫ్రైడ్ రైస్ పార్సల్ చేయండి అని అడిగితే ఇక్కడ ఓన్లీ గోబీ రైసే ఉంది. శివరాత్రి రోజు ఎవరు నాన్ వెజ్ తినరు తమ్ముడు అని అన్నాడు. ఇంక దగ్గరలోనే ఇసుకలో కూర్చొని ఈ క్రాకర్స్ పేలే వ్యూ చూస్తూ గోబీ రైస్ అందరం కలిసి తింటుంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చిన జనాలందరికీ బోర్ కొట్టకుండా నైట్ అంతా పాట కచేరీ అయితే పెట్టారు. వీడియో అప్పుడే అయిపోయింది అనుకోకండి. నైట్ కి మేమంతా మా అన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మేమంతా నిద్ర లేచి దగ్గరలో ఉన్న బీచ్ కి వెళ్లి సన్ రైజ్ చూడడానికి అయితే ప్లాన్ వేసాము. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అవస్తుంది. నాకు మా ఫ్రెండ్స్ కి నిద్ర సరిపోకపోయినా ఇంత త్వరగా ఎందుకు లేచామంటే లాస్ట్ వీడియోలో చెప్పే కదా, మాకు దగ్గరలో ఉన్న బీచ్ కి వెళ్లి నేను మా ఫ్రెండ్స్ సన్ రైజ్ చూడాలని ప్లాన్లు వేసామని. ఇక్కడ నుంచి మేము బీచ్ కి వెళ్ళడానికి అయితే నియర్లీ 5 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. మనకు దూరంగా ఒక లైట్ అయితే కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్. ఫైనల్ గా బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాము. కానీ చీకటిగా ఉండడం వల్ల ఏం కనిపించట్లేదు. కొంతమంది మాత్రం ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చొని మనలాగే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దూరంలో అలలకు కొట్టుకొని ఏదో ఒడ్డు మీదకి వచ్చింది. ఏంటబ్బా అని వెళ్లి చూస్తే అది అయితే ఒక పెద్ద మొక్క. మేమైతే ఏదో పెద్ద చాప వచ్చి పడిపోయింది అనుకున్నాము. అవును, మీరు మీ లైఫ్ లో బీచ్ కి ఎన్నిసార్లు వెళ్లారో కమెంట్ చేయండి. ఎవరు ఎక్కువ సార్లు వెళ్లారో అయితే తెలుసుకుందాం. నేనైతే ఇది సెకండ్ టైం. టైం అయితే 6 అయిపోయింది. మాతో పాటు అక్కడికి వచ్చిన జనాలంతా సన్ రైజ్ కోసం అయితే తెగ వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇలా కాదని సన్ రైజ్ ఎప్పుడు అవుతుందని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ గా 6:22కి వస్తుందని చూపించింది. పొద్దున అయితే అయిపోయింది. ఇంతవరకు సూర్యుడు కూడా రావట్లేదు. సూర్యుడు కోసమే వెయిట్ చేస్తున్నాం. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడో పిలవండి బాబు. అసలు సూర్యుడు వస్తాడో రాడో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాము. ఇక్కడ ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకున్నారంటే ఒకతను ఫుల్ గా తాగి బీచ్ లో అయితే మునిగిపోయాడు. ఇంకా పోలీసు వాళ్ళే రెస్క్యూ చేసి కాపాడారు. ఇక మేమంతా డ్రెస్ చేంజ్ చేసుకుని సన్ రైజ్ కోసం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే మా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే సమ్మర్ సీజన్ వల్ల సూర్యుడు సముద్రంలో నుంచి పైకి వచ్చేది మనకంత క్లారిటీగా అయితే కనిపించదంట. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా సముద్రంలోకి బోటింగ్ కి వెళ్దామన్నారు. నేనైతే చచ్చినా రాను, అవసరమైతే మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పైతే నేను రానన్నాను. నేను ఎందుకు రానన్నానంటే మనకు స్విమ్మింగ్ వస్తే కదా. లాస్ట్ కి మా వాళ్ళు మోటివేషన్ ఇచ్చి అది ఇది చెప్పి నన్ను అయితే ఎక్కిచ్చేశారు. ఒకవేళ మీకు ఈత కొట్టడం వచ్చుంటే మీరు ఏ వయసులో స్విమ్మింగ్ నేర్చుకున్నారో ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. ఫైనల్ గా సముద్రం మధ్యలోకి అయితే వచ్చేసాము. నాకు లోపల ఎంత భయం ఉన్నా పైకి నవ్వుతూ కవర్ చేసుకుంటున్నా. ఒకసారి ఈ వ్యూ చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. ఫైనల్ గా నేనైతే భయపడకుండా ఆ బోట్ లో అయితే నిలబడుకొని మరీ ట్రావెల్ చేశాను. ఫస్ట్ లో ఎక్కడానికి భయపడ్డా గానీ ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మనం ఒడ్డుకి రిటర్న్ రావాల్సిన టైం వచ్చేసింది. నేనైతే ఎప్పుడెప్పుడు బయటికి దిగేద్దామా అని అయితే వెయిట్ చేస్తున్నాను. అమ్మయ్య, ఫైనల్ గా బోట్ నుండి అయితే దూకి పరిగిస్తా వచ్చేసాను. నెక్స్ట్ రాబోయే పార్ట్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. బోటింగ్ అవగానే నేనైతే ఏదైనా రీల్స్ చేద్దామని అయితే అనుకున్నాను. ఆ సన్ రైజ్ కి
కి తగ్గట్టు బీచ్ లొకేషన్ కి తగ్గట్టు ఆర్య 2 మూవీలో నా ఫేవరెట్ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే చేశాను. ఆ రీల్ ని మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి రీల్స్ కి వెళ్లి ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే మన ఇన్స్టా పేజ్ ను కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి గురు. ఇంకా రీల్స్ తీయడం అయిపోయాక నేను మా ఫ్రెండ్స్ అంతా బీచ్ లో బాగా మునిగి వస్తుంటే మాకు ఒక ఆయన కనిపించాడు. ఆయన అయితే సముద్రంలో వేటకు వెళ్లి రకరకాల చేపలు పట్టుకొని అయితే బొడ్డుకు తీసుకొచ్చున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న చేప పేరు మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మా ఫ్రెండ్ భయపడకుండా అయితే దాన్ని అయితే పట్టుకొనేశాడు. నాకైతే అది చూడడానికి ఆక్టోపస్ లాగైతే కనిపిస్తుంది. అది కరెక్టో కాదో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వింత విచిత్రమైన చేప పేరేంటో తెలుసా? దీని పేరు అయితే దేవుడు నాలికంట. దీన్ని కూర చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందని అయితే ఆ చేపలు పట్టిన ఆయన అయితే చెప్పాడు. ఇంకా కనిపిస్తున్న చేపలన్నీ మనం చూసేటివే. ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకొని మిగతాటివి వాళ్ళే కూర చేసుకొని తింటారంట. ఇంకా బీచ్ కి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మా అన్న వాళ్ళు జీరో కట్లు వేసుకుంటూ డియో బండితో స్టంట్లు మామూలుగా చేయలేదు. ఇంకా రిటర్న్ బయలుదేరేసాము. ఇంకా రాగానే నేను మా ఫ్రెండ్ అయితే చిన్నపిల్లగాయలాగైతే స్నానం చేసుకునేసాము. లైఫ్ లో మన ఫ్రెండ్స్ తో మనకి ఇలాంటి మెమరీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనందరికి ఉండేది ఒక లైఫే గురు. ఈ వీడియోని నేను మా ఫ్రెండ్ ఫ్యూచర్ లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి మెమరీస్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయి నేను మా ఫ్రెండ్స్ అయితే పక్కనే ఉన్న రాయిదరు అనే ఊరికైతే బయలుదేరేసాము. ఇప్పుడు టైం 8 అవుతుంది. మేమైతే ఇంకా టిఫిన్ కూడా తినలేదు. ఇంక ఇక్కడ ఒక షాప్ ఉంటే టిఫిన్ తినడానికి వెళ్ళాము. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే టిఫిన్ అయితే అయిపోయిందంట. ఇక మేము ఆ పల్లెటూరుకు వెళ్లే దారిలో ఉండే లొకేషన్స్ అంతా నాకైతే ఒక కొడైకెనాల్, ఊటీ, కేరళలో ఉంటున్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఎందుకంటే ఎటు చూసినా యూనిక్ లొకేషన్స్ తో, ఇంకో పక్క పచ్చని చెట్లతో, ఇంకో పక్క ఫుల్ కాలిపోయి ఉన్న లొకేషన్స్ తో నాకైతే అసలు వేరే లెవెల్ ఫీలింగ్ అనిపించింది. ఫైనల్ గా 1 అవర్ తర్వాత రాయిదరులో ఉన్న మా అన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంటికైతే వచ్చేసాము. నిజంగా పల్లెటూరులో ఉండే ఫీలింగే వేరుగురు. అక్కడ ఉండే వాతావరణం, ఆ మనుషులు చూపించే ప్రేమ అయితే ఎంతో ప్యూర్ గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న దూడ అయితే వారం రోజుల క్రితం పుట్టిందంట. కరోనా వైరస్ లాంటివి ఏవీ రాకుండా దాని మూతికైతే మాస్క్ కట్టేశారంట. ఏం మాట్లాడుతున్నావురా? కామెడీకి చెప్పాను గురు. అదైతే మట్టి తినకుండా ఉండడానికి దాని మూతికి మాస్క్ లాగా ఆ క్లాత్ అయితే కట్టేశారు. ఇంకా నేను సరదాగా ఆ ఇంటి బయటకు వచ్చి చూస్తుంటే నాకైతే ఒక చెట్టులో మొత్తం పండ్లు కనిపించాయి. దూరం నుంచి నాకు ఆ పండ్లు చూడడానికి సీతాఫలం లాగా అనిపించింది. కానీ అక్కడ ఉండే వాళ్ళు దాని పేరైతే సీతాఫలం కాదని చెప్పారు. మీకు ఆ ఫ్రూట్ నేమ్ తెలిసినట్టయితే కమెంట్ పెట్టండి. ఎవరు కరెక్ట్ గా చెప్తారో తెలుసుకుందాం. అక్కడ ఉండే వాళ్ళని ఆ కాయ కోసుకోవచ్చా అని అడిగితే నీకు ఎన్ని కాయలు కావాలి అన్ని కాయలు కోసుకొని ఆయన అని ప్రేమగా చెప్పారు. ఇంకా మనం లేట్ చేస్తామా? ఇంకా తొందరగా వెళ్ళి ఆ కాయని అయితే కోసుకొనేసాను. నాకు మైండ్ పోయిన విషయం ఏంటంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చెట్టు అయితే ఉంది. ఆ చెట్లంతా ఇదే పండ్లు. మేమైతే మొహమాటం లేకుండా మాకు ఎన్ని పండ్లు కావాలో అన్ని కోసుకొనేసాము. ఇంకా అన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళగానే మా కోసం కొబ్బరి చెట్లో నుంచి కొబ్బరి బొండలు తెచ్చిచ్చారు. నేను మా ఫ్రెండ్ అయితే ఎత్తినకాయ దించకుండా తాగేసాము. ఆ ఫ్రూట్ నేమ్ కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు గురు. టైం 11 అవుతున్నా టిఫిన్ కూడా తినకుండా ఉండేసరికి వాళ్ళు ఇచ్చిన కొబ్బరి బొండంతో మా కడుపు అయితే నిండిపోయింది. ఇంకా పల్లెటూరు దాటుకొని మా ఊరికి వచ్చేంత వరకు ఆ కొబ్బరి నీళ్ళు తాగిన ఎనర్జీతోనే మేము సరిపెట్టుకోవాలి. ప్రెసెంట్ అయితే వాళ్ళు ఇచ్చిన టెంకాయతో సరిపెట్టుకున్నాము. రిటర్న్ రావడానికి మా ఊరికి మేము బయలుదేరేసాము. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మేము వచ్చే రూట్ అంతా చాలా డేంజరస్ గా ఉంటుంది. అయినా ఫ్రెండ్స్ తో కలిసి ఇలాంటి సాహసాలు చేయడం మనకు మర్చిపోలేని మెమరీస్ గా అయితే గుర్తుండిపోతాయి. మీరు మీ ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేయండి. వచ్చేసింది గురు. మేము అవతలకు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి. మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ని కేవలం తాటి చెట్లతోనే తయారు చేసి కట్టారంట. ఎటువంటి టెక్నాలజీ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో ఇలా కట్టారంటే విలేజ్ పీపుల్ నిజంగానే గ్రేట్ అండి. మా వెయిట్ తట్టుకోలేక ఆ బ్రిడ్జ్ అక్కడ పడిపోతుందని భయపడుతూ అయితే నడిచాను. నా లైఫ్ లోనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం గురు. పాపం మనోళ్ళు అయితే ఆ వంతెన మీద అతి కష్టంతో అయితే స్కూటీని అయితే తీసుకొస్తున్నారు. సక్సెస్ఫుల్ గా ఆ వంతెన అయితే దాటేసాము. ఛార్జింగ్ లేక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫైనల్ గా మా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను గురు.